ఒకప్పుడు నేను, మా భార్య, మా పెద్దమ్మాయి, చిన్న పాప కడుపులో ఉంది. ఒక చర్చిలో నుండి మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేసినారు. ఒక రోజంతా తిరిగినాం ఈ ఊర్లో అద్దె ఇంటి కోసం. 11 రూపాయలు ఇంటి అద్దె కోసం మేము రెడీ అయిపోయినాం. దాంట్లో మా భార్య పడుకోవచ్చు, ఒక బిందె పెట్టుకోవచ్చు, ఒక ట్రంక్ పెట్టుకోవచ్చు. నేను బయట పడుకుందాంలే, ఇబ్బంది లేదనుకున్నాను. అయితే ఆమె ఒప్పుకోలేదు. అయితే దేవుని కృప, ఒక పూట భోజనం గడవడం కూడా చాలా కష్టం. అప్పుడు మా ఆస్తి ఏమో తెలుసా, ఒక చెంబు మా ఇంటి నుండి, 2 గ్లాసులు, 2 ప్లేట్లు, వీటితో మేము బయటకు వచ్చినాం. ఒక రోకల్ బండ, ఒక కొడవలి, నాకు బాగా గుర్తుంది. అవన్నీ మా భార్య ఒక సంచిలో వేసి, మాకుండే చిన్న పెద్ద ఆ దుప్పటి దాంట్లో వేసి, ఆ బట్టలు చిన్న పెట్లో పెట్టుకొని ఊరంతా తిరిగినామండి. ఊరంతా తిరిగినాం. డబ్బులు లేవు, ఎవరు ఇస్తారు అద్దెండ్లు. తిరిగినాం. ఆఖరికి పొద్దుపోయింది. ఒక ఇంటి దగ్గర ఖాళీ ఉందంటే అక్కడ మా భార్య పెట్టేసి ఆ ఓనర్ దగ్గరికి వచ్చినాను. ఆ ఓనర్ వచ్చి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉంటాడు. ఆ ఓనర్ ఆయన ఎల్ఐసిలో పనిచేస్తాడు. ఉదయాన్నే మేము బయట తరిమేసినారు. లుంగి కట్టుకొని ఒక చొక్కా వేసుకొని తిరుగుతూ ఉన్నాను. ఆ ఓనర్ని అడిగితే నన్ను చూసి, ఏం చేస్తావయ్యా నువ్వు అన్నాడు. దేవుని పని సార్ అన్నాడు. దేవుని పని? నిన్ను చూస్తే అట్లా కనిపించలేదే అని. లేదు 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 వెళ్ళిపోమన్నాడు. ఆ ఇంటి అద్దె 30 రూపాయలు. లేదు వెళ్ళిపోమన్నాడు. ఎక్కడికి పోవాలా భార్య బిడ్డని వదిలిపోయి తీసుకొని. నేను ఆ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగానే వాళ్ళ ఆ బండ మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. 7 అయిపోయింది, 8 అయిపోయింది, ఏడుస్తూ ఉన్నాను. ఆయన భోంచేసి రోడ్డు మీద తిరిగేకి వచ్చి నన్ను చూసి, ఏం దొంగోడ్లాగా ఉండవే నువ్వు, వెళ్ళిపోయా, దిగు కిందికి, పో బయటికి అని. నేను ఏడుస్తా చెప్పినాను, సార్ దొంగోడిని కాదు, నేను దేవుని పని చేసేకి ఊరికి వచ్చినాను. మీ ఇంటి దగ్గర నా భార్య బిడ్డ ఉంది సార్, కావాలంటే వచ్చి చూడండి అని. ఆయన రోడ్డు మీద తిరిగేకి వచ్చినాడు. ఆయన లుంగి పైకి కట్టుకొని పోదామని చెప్పి వచ్చి చూసినాడు. మమ్మల్ని చూసి, మా భార్యని బిడ్డను చూసి, చదువుకున్న వాళ్ళు ఉన్నట్లున్నారే అని మళ్ళా పోయి తాళం ఇచ్చి, జాగ్రత్త, నెల 30 రూపాయలు కట్టాలని సమయోచితమైన సహాయం దేవుడు మాకు చేసినాడండి. జోబులో పైసా లేదు, దేవుని మీదే ఆధారపడ్డాం. ఆ రాత్రి ఆ పగలు కూడా అన్నం లేదు. ఆ రాత్రి ఆ తలుపు తెరిచి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక అబ్బాయి బియ్యం తీసుకొచ్చి, పొద్దటి నుండి వెతుకుతూ ఉండన్న మిమ్మల్ని, మీరు కనిపించనే లేదు, ఇప్పుడు తెలిసింది ఏడు ఉన్నారని అనని ఈ శేష్ మహల్ దగ్గర మసీద్ దగ్గర నుండి ఆ అబ్బాయి వచ్చినాడు. దేవుడు సమయోచితమైన సహాయం చేసే దేవుడు ఆయన. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నన్ను అక్కడే ఉంచలేదు ఆయన, అక్కడే ఉంచలేదు. ఆయన కృప మీద నమ్మకం ఉంచిన ఆయన నన్ను అక్కడే ఉంచలేదు. ఆయన అక్కడే ఉంచలేదు. ఆయన కృప మీద నమ్మకం ఉంచిన కారణాన ఇక్కడి దాకా తీసుకొచ్చినాడు. ఈ స్థలంలో ప్రభు పెట్టినాడు. దేవుని కృపను బట్టి, ఆయన కృపను నమ్ముకున్న కారణాన ఎంతవరకు మన పనిని దేవుడు విస్తరింప చేశాడంటే, ఆయన చెప్పిన వాగ్దానం నెరవేర్చుకుంటూ ఈ రోజున ప్రతి ఉదయం మనం పంపేటటువంటి వాక్యం, మనమందరం కలిసి వాట్సాప్ ద్వారా పంపేటటువంటి వాక్యం 5,10,000 మందికి పైన వాక్యం వింటా ఉన్నారు ప్రతిరోజు ఉదయం. నేను ఎక్కడున్నాను అని అడిగితే, ఈ ఊర్లో ఇల్లు లేక 11 రూపాయలు ఇంట్లో ఉండేదానికి ఆశపడినాను. గర్భంతో ఉంది ఆమె, ఎప్పుడు కంటదో తెలియదు, అటువంటి పరిస్థితి. ఆమె గర్భంతో ఉండి ఒక్కరోజున ఉదయాన్ని లేచి కక్కేసింది ఇల్లంతా. ఏమో అర్థం కాలేదు. ఆ వీధిలో అందరూ అన్నారు, హాస్పిటల్కి తీసిపో అని. నా దగ్గర 25 పైసలు ఉంది. ఎక్కడ హాస్పిటల్, ఎక్కడ రిక్షా, ఎక్కడ ఈమె, ఎవరిని అడగలేదు. నేను ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నిలబడినాను. ఆ ఇంట్లోకి కూడా వాళ్ళు రానివ్వరు. బయటే నిలబడి పిలిచినాను. ఆయన బయట వచ్చి ఏమియా అని అడిగినాడు. మా భార్య చాలా సీరియస్గా ఉంది అన్న, కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే ఆయన చెప్పిన మాట, నేను మెడ్రాస్కు పోయి దినకర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకొని వచ్చి నూనె ఉంది ఇస్తానని చెప్పి ఒక సీసాల పోసి, నేను డబ్బుల కోసం పోతే నూనె ఇచ్చినాడు. నేను వస్తా ఒక రిక్షా ఆయన చూసి, నమస్కారం అన్నా అని చెప్పిన రిక్షా ఆయనకి. ఆయన ఏమి అన్నాడు,
అన్నా నా దగ్గర పావలా ఉంది, నా భార్య చాలా సీరియస్గా ఉంది, ధర్మాసుపత్రి దాకా అట్లా దిగబెడతావా, ఎప్పుడన్నా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానని చెప్పి దండపెట్టినా. ఆయన ఏం మాట్లాడలేదు, నేరుగా ఇంటి దగ్గరికి వచ్చినాడు. వస్తే దేవుడు ఎంత కనికరం గలవాడంటే ఆమె కక్కేసింది, ఆమె ఊడ్చుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని ప్రశాంతంగా కూర్చోంది. నేను ఏడ్చుకున్న దేవుని దగ్గర, హాస్పిటల్కి పోతే నా పరిస్థితి ఏమయ్యేదని. ఆ పావలా ఆయనకిస్తే ఆయన అన్నాడు, వద్దు వద్దు పెట్టుకో నువ్వే అని చెప్పేసి నవ్వుకుంటా వెళ్ళిపోయినాడు. ఎన్నో చెప్పగలను. కూరకు లేక దరిదాపు 2-3 రోజులు భోజనాలు లేవు. మా చిన్న పాప కూడా ఉంది అప్పుడు. 2-3 రోజులు భోజనాలు లేవు. ప్రార్థన చేసుకుంటా ఉన్నాం, ప్రభా మేము ఎవరిని అడగాం, నువ్వు పిలిస్తే వచ్చినాం, మాకు సహాయం చేయని. బిడ్డలు ఏడుస్తారు. అయితే దేవుని కృప ఉదయాన ప్రార్థన చేసుకుంటూ ఉంటే పావలాకి 5 పైసలకి కుప్ప టమాటా 5 పైసలు అని తోపుడు బండిలో వచ్చింది. మా భార్య డబ్బా వెతికి 5 పైసలు ఉంటే ఒక కుప్ప తీసుకొచ్చి చట్నీ చేసుకొని తినేకి ప్రభు సహాయం చేసినాడు. సమయోచితమైన సహాయం చేసే దేవుడు ఆయన దగ్గరికి ధైర్యంగా వెళ్ళాలి. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆకలి దప్పులు. ఈ విషయం చెప్పకూడదు, కానీ భార్య పిల్లలు చాలా పస్తులు ఉండిపోయినారు. నాకు ఏం చేయాలని అర్థం కాలేదు. చెప్పకూడదు, అయితే చెప్తాను. ఇదే బర్మా రోడ్లో టవల్ కప్పుకొని అడుక్కునే పోయినాను. ఎవరి దగ్గర అప్పడకూడదు, ఎవరి దగ్గర మనం తప్పులు చెప్పకూడదు. దేవుని నమ్ముకున్నాం, అడుక్కుంటే తప్పు లేదు అనని. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి నోరు తెరిచి అడిగినాను, అమ్మ భోజనం పెట్టండి అని. ఆ ఇంట్లో వాళ్ళకి వినిపించిందో లేదో, అక్కడ ప్రభువు మాట్లాడినాడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు పెద్దవాడనై తిని. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి ఉంటాయి, నా యందు భయభక్తులు కలిగిన వారు భిక్షమెత్తుట నేను చూడలేదు అని. ఆ మాట విని వెనక్కి వచ్చేసినాను. నేను చస్తే చద్దాం, దేవుడిస్తే తిన్నాం, లేకపోతే లేదని. చాలా కష్టాల మధ్యలో దేవుని పని చేయటానికి ఆయన కృప చూపెట్టాడు. ఆయన కృప ఎలాంటిదంటే సమయోచితమైన సహాయం. మీకు తెలియదు మేము ఎట్లా సేవలోకి వచ్చి ఎట్లా సేవ చేసినామనేది తెలియదు మీకు. అయితే ఎన్నో కష్టాలు. రోజు 20 మైళ్ళు నడిచి సువార్త చెప్పేవాడిని. 20 మైళ్ళు నడవకుండా అన్నం తినేవాడిని కాదు. ఈ శేషమహల్ దగ్గర ఒక ఇంట్లో బాడుకు ఉంటిమి, 40 రూపాయలు అది బాడుగా. ఆ ఇంటి ఓనర్ మొదటే చెప్పింది, 1వ తారీఖు లోపల ఇస్తే ఉంటారు, లేవండి తరిమేస్తానని చెప్పింది. మేము ఇంటి బాడికి నిజంగా లేదు. ఆ రోజు మధ్యాహ్నం ప్రార్థన చేస్తూ ఉన్నాం, వర్షం కురుస్తూ ఉంది. మా గేట్ ఎవరో తెరిచినట్టున్నారు. ఒక అబ్బాయి వచ్చి నన్ను పిలిచి, చాలా రోజుల నుండి మిమ్మల్ని వెతుకుతూ ఉండానని, నాకు కనిపించలేదు, నీకు కానుక ఇవ్వాలనని 40 రూపాయలు ఇచ్చేసిపోయినాడు. ఎంత ఇంటి అద్దో అంత ఇచ్చేసిపోయినాడు. ఎందుకు చెప్తానో తెలుసా? ధైర్యముగా ఆయన కృపా సింహాసనం వద్దకు వెళదాం. ధైర్యంగా, సంకోచించద్దండి, అనుమానించద్దండి. మన దేవుడు చాలా నమ్మకమైన వాడు. ఎప్పుడు ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు. ధైర్యం, నా దేవుడు నాకున్నాడు, ఆయన నా పట్ల కృప చూపెడతాడు. ఆ కృప సమయోచితమైన సహాయం నాకు చేస్తుందని నమ్మండి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎన్నో ఇట్లాంటివి లెక్కలేనని చెప్పగలను. దైవజనాంగమా, ఆషామాషిగా ఈ పరిచర్యలోకి రాలేదు. ఏదో కూడుగుడ్డ దొరుకుతుందని ఇందులోకి రాలేదు. ఎలాగైనా ఆత్మల్ని సంపాదించాలి అనే ఉద్దేశం. ఈ రోజు వరకు దేవుని సన్నిధానంలో చెప్తాను, మాకు ఇల్లు లేదు తెలుసా. గమనించాల్సింది, మాకు స్థలం ఉంది, ఇల్లు కట్టుకోవటానికి అవకాశం లేదు. అయినా దేవుని కృప, ఆయన ఇస్తే ప్రైజ్ ద లార్డ్, ఇవ్వకపోయినా ప్రైజ్ ద లార్డ్. ఇల్లు శాశ్వతం కాదు. నన్ను పిలిచింది ప్రభుల వారు ఆత్మల్ని సంపాదించడానికి. ప్రభు అంటాడు పేతురు యోహాన్ని చూసి, గమనించాల్సింది, మాకు స్థలం ఉంది, ఇల్లు కట్టుకోవటానికి అవకాశం లేదు. అయినా దేవుని కృప, ఆయన ఇస్తే ప్రైజ్ ద లార్డ్, ఇవ్వకపోయినా ప్రైజ్ ద లార్డ్. ఇల్లు శాశ్వతం కాదు. నన్ను పిలిచింది ప్రభుల వారు
ఆత్మల్ని సంపాదించడానికి. ప్రభు అంటాడు పేతురు యోహాన్ని చూసి, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని. ఆ పని కొరకు ప్రభు పిలిచాడు. అది ముఖ్యం. కాబట్టి దేవుని పిల్లలు, దేని విషయం భయపడకండి, ధైర్యం తెచ్చుకోనండి, ధైర్యం తెచ్చుకోండి. ఎన్నో పర్యాలు నేను ఒంటరి వాడను, ఒంటరి దాన్ని అనుకుంటా. తప్పది. నీతో ప్రభు ఉన్నాడు, నీతో ప్రభు ఉన్నాడు. నా ఇంటి పరిస్థితి దరిద్రంగా ఉంది, దయచేసి అట్లా అనుకోకండి. నీ ఇంటి పరిస్థితిని మార్చగల దేవుడు నీ ఇంట్లోనే ఉన్నాడు. ఆయన కృప మీద నమ్మిక ఉంచండి. నాకు మంచి భవిష్యత్తు లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు పెళ్లి లేదు, ఏ మగబిడ్డ ఆడబిడ్డ, దయచేసి అట్లా భయపడకండి. నువ్వు నమ్ముకున్న దేవుడు మంచి దేవుడు, ఆయన చక్కటి భవిష్యత్తు ఇచ్చే దేవుడు. ఆయన కృప మీద నమ్మిక ఉంచండి. ఆయన బట్టి ధైర్యంగా ఉండండి. నా దేవుడు నాకున్నాడు.